నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ఏర్పాటు వ్యతిరేకిస్తూ గూడూరు ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశానికి బిఆర్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని అందించారని, ఆ మహనీయుడు కల్పించిన హక్కులతో ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని, ప్రతి ఒక్కరూ అంబేద్కర్ని స్మరించుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసిన వాళ్లు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ అందించారు. ఈ సందర్భంగా భారీ బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించారని, ఆ మహనీయుడు కల్పించిన హక్కులతో ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని తెలిపారు. బిఆర్ అంబేద్కర్ దళితులకు మాత్రమే గొప్ప వ్యక్తి కాదని, అందరికీ ఎన్నో హక్కులు కల్పించారని గుర్తు చేశారు. త్వరలో పట్టణంలో అంబేద్కర్ భవన నిర్మాణం చేపడతారని, అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు మస్తాన్, సురేష్, వేగూరు రాజేంద్ర, ఎస్ఐలు పవన్ కుమార్, మనోజ్ కుమార్, నయూం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు టవర్ క్లాక్ సెంటర్లో మన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి అమలుపరిచి 70 సంవత్సరాలు ఈరోజుతో ఉన్న సందర్భంగా మా బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంబేద్కర్ గారికి పూలమాల, అలాగే కేక్ కటింగ్ కూడా ఏర్పాటు చేసినందుకు ఈ బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇలాగే నేను అధికారం లేనప్పుడు ఇలాంటి కార్యక్రమాలకి నన్ను ఇక్కడ పిలిచి ఆహ్వానించినందుకు మీతో పనిచేస్తున్న పోలీస్ శాఖలో ఉన్నటువంటి కొంతమంది బలయ్యారు. అంటే కేవలం సునీల్ కుమార్ని పిలిచాడనే ఉద్దేశంతోనే అప్పుడున్నటువంటి ఒక మతోన్మాద డిఎస్పీ ఈ యొక్క వ్యవహారం చేశాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ అంటే మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు ఇప్పుడు మనంతా సొంత వాళ్ళం కాబట్టి, గూడూరు వాళ్ళం కాబట్టి నాకు కార్యక్రమాన్ని పిలిచారు. నేను పిలిచారు కాబట్టి కార్యక్రమానికి వచ్చాను. అంతేగాని ఈ కలర్ దాన్ని వేసుకున్నామని చెప్పి పోలీసు ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక అతన్ని అనవసరంగా ఇక్కడ నుంచి వేరే తప్పుడు కేసు ఎంత అన్యాయం అంటే ఇలాంటి పనులు కూడా పోలీసు వాళ్ళు చేస్తారా? సిగ్గు, పోలీసు వాళ్ళకి సిగ్గు. డిఎస్పీ స్థాయిలో ఉండి ఒక కానిస్టేబుల్ పైన అనవసరంగా వేరే మత్తు పదార్థాలు ఇక్కడ గంజాయి, బంగాకు అమ్ముతున్నారని చెప్పి తప్పుడు కేసు పెట్టి ఎవడో ఒక ఎదవ ఒక పేపర్లో రాస్తే కావాలని వాళ్ళే రాయించి పెట్టి అతన్ని ఇబ్బంది పెట్టినందుకు నిజంగా ఈరోజు నాకైతే చాలా బాధగా ఉంది. ఎందువల్లంటే ఇలాంటి పనులు చేయకూడదు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పుట్టినరోజులు కానివ్వండి, జయంతులకు కానివ్వండి, అందరూ కూడా ప్రోగ్రామ్స్, అన్నదానాలు చేస్తుంటారు. ఆ కార్యక్రమానికి గూడూరు లోకల్ టౌన్ కాబట్టి నన్ను ఆహ్వానించారు. నేను గతంలో ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా చేశాను, ఒకసారి ఎమ్మెల్యే కూడా చేశాను, ఇది రెండోసారి ఎమ్మెల్యే. అయినప్పటికీ ఇలాంటి పనులు చేయకూడదని చెప్పి అధికారి ఎక్కడున్నా కానీ నీకు ఖచ్చితంగా పైనటువంటి దేవుడు నీకు కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టావో ఇక్కడ అది ఒక పోలీస్ కానిస్టేబుల్ని, ఒకరినే ఇద్దరు ముగ్గురిని, నీకు కూడా గతి ఖచ్చితంగా ఇప్పుడు పడుతుందని చెప్పి మనం ఒకసారి గుర్తు చేస్తున్నాం మీకు, మీ పోలీస్ అధికారికి. ఏదైనప్పటికీ చాలా సంతోషం. ఈరోజు మేమంటే అంబేద్కర్ వ్యక్తి కాదు, అంబేద్కర్ గారు అందరికీ దేవుడే. ఎందుకు చెప్తున్నాను, ఈరోజు ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగాన్ని ఈ యొక్క భారతదేశంలో అమలు చేస్తున్నారు. పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ ఎక్కడ చూసినా సరే ఈరోజు పేదవాళ్ళకి ఎస్టీలు ఉంటే వాళ్ళకి ఏం చేయాలా,
ఎస్సీలు ఉంటే వాళ్ళకి ఏం చేయాలా, బీసీలు ఉంటే వాళ్ళకి ఏం చేయాలా, అలాగే ఓసీల్లో పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏ సహాయ సహకారాలు అందించాలా అనే దాన్ని స్పష్టంగా భారత రాజ్యాంగం రాసినటువంటి మగాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ రాజ్యాంగాన్ని అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాల కల్లా పెద్ద రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ భారతదేశ రాజ్యాంగం రాసేటప్పుడు ఎన్నో దేశాల రాజ్యాంగాలని చదివి అక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాలని మన రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈరోజు అందరం ఈ విధంగా చొక్కాలు వేసుకొని ప్రశాంతంగా ఉన్నామంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దైవాలని చెప్పి నేను గర్వంగా చెప్తున్నా. నేనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి మా రాజ్యావాళ్ళు కానివ్వండి, కానిస్టేబుల్ కానివ్వండి, మా ఎస్ఐలు కానివ్వండి, వీళ్ళందరూ ఈ విధంగా ఉన్నారంటే ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనకు రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి మనం ఈ విధంగా తయారము. నేను ఎమ్మెల్యేగా మున్సిపల్ చైర్మన్గా అయినానంటే 75వ సంవత్సర రాజ్యాంగ దినోత్సవానికి మన గూడూరు గౌరవ శాసనసభ్యులు గారైన పాసి సునీల్ కుమార్ గారు ముఖ్య అతిథిగా రావడం, అది మేము ఎప్పుడో కలగా అనుకున్నాము. ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా చూడాలనుకుని మేము ప్రతి ఒక్కరూ అనుకున్నాము. అందులో 75వ మన రాజ్యాంగ దినోత్సవానికి ముఖ్య అతిథిగా రావడం మా అందరికీ చాలా ఆనందదాయకము. అదేవిధంగా ఈ ఒక్కరోజు మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే వివక్షత అనేది ఆర్థికంలోనూ వాటిలోనూ ఉండదు, సామాజికంగా ఉంటుంది. ఆ సామాజిక వివక్షత అనేది పారదోలాలంటే రాజ్యాంగంలో వెనకబడిన ప్రతి వ్యక్తికి వాళ్ళ యొక్క అవసరాలను గుర్తించి మన గౌరవ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి సామాజికంగా అందరూ ముందుకెళ్లాలని ఉద్దేశించి ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతకాలి, స్వేచ్ఛగా అనుభవించాలి, స్వేచ్ఛగా విద్యను అందించాలి, స్వేచ్ఛగా రాజకీయ హక్కులు కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో రాజ్యాంగంలో అణగారిన వర్గాలకి అదేవిధంగా సామాజిక వివక్షతకు గురైన ప్రతి వర్గాన్ని గుర్తుపెట్టుకుని మన రాజ్యాంగాన్ని ఈరోజు పటిష్టమైన రాజ్యాంగంగా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతికే విధంగా రూపొందించి ఆమోదించడం జరిగింది. అది 75వ రావడము మనకు చాలా ఆనందదాయకము. ఇదే రాజ్యాంగం మళ్ళా కంటిన్యూ అవ్వాలి, కానీ ఈ రాజ్యాంగంలో మూలాలనేవి చెక్కు చెదరకుండా రూపొందించడం అనేది చాలా గొప్ప విషయం. అది సామాన్యంగా ఎవరి వల్ల కాదు. అందులో ఒక అణగారిన వర్గం నుంచి సామాజిక వివక్షతకు గురైన వ్యక్తి వచ్చి మన రాజ్యాంగాన్ని రూపొందించడం, దాన్ని మన భారతదేశం మొత్తం ఆమోదించడం అనేది సామాన్యమైన విషయం కాదు. అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా మన రాజ్యాంగం కల్పించిన ప్రతి ఒక్క హక్కులను సద్వినియోగం చేసి సామాజికంగా ఆర్థికంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళా 100వ సంవత్సరం ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛగా బతకాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్కి అదేవిధంగా హాజరైన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున 75వ రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా పార్టిసిపేట్ చేసినటువంటి మన పాసి సునీల్ గారికి నమస్కారం సార్. ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని గౌరవించాలి. రాజ్యాంగానికి ఎవరు కూడా అతీతులు కాదు. ప్రతి ఒక్కరు గౌరవించాల్సింది రాజ్యాంగాన్ని. ఇప్పుడు మనం ఇలా సభలు ఏర్పాటు చేసుకోవాలన్నా, సమావేశాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అనుకున్నా కానీ, నీకు నచ్చిన ఉద్యోగం చేసుకోవాలనుకున్నా, భావ ప్రకటన మనం వ్యక్తం చేయాలన్నా కానీ ప్రతిదీ మనకు రాజ్యాంగం ద్వారా కల్పించింది. ఎవరో మనకి ఇచ్చింది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకొని ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు. థ్యాంక్ యూ. ఈరోజు 75వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా అన్నగారైన పాసి సునీల్ కుమార్ గారికి మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఇక్కడ వచ్చిన అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ రాజ్యాంగం వచ్చిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల వల్లనే. మనమందరం కూడా ఈ ఆశయాన్ని గుర్తుపెట్టుకోవాలని అందరికీ కార్యక్రమాన్ని బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక మహా పండుగలాగా అత్యద్భుతంగా నిర్వహించినటువంటి నా తమ్ముళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అందరికీ కూడా జేబీబీని తెలియజేస్తున్నాను. ఇంత పండుగ లాంటి వాతావరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగ దినోత్సవం 75 సంవత్సరాలుగా మనం ఈ ఫలాల్ని అనుభవిస్తూ ఉన్నాం. 1949 నవంబర్ 26లో 1849 నవంబర్ 26లో ఈ
భారత రాజ్యాంగాన్ని అమలుపరచాలని చెప్పిన తర్వాత 1950 జనవరి 26 నుంచి ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఎన్నో దేశాల్లో సరైనటువంటి భారత రాజ్యాంగం లేక ఆ దేశాలను కూడా విచ్ఛిన్నమైతే ఒక భారతదేశం మాత్రం మన అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ ఫలాలతో చాలా అద్భుతంగా అన్ని వర్గాలకు కూడా అనుకూలంగా ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో దేశాలు కూడా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి సరైన రాజ్యాంగం లేక. ఈ రాజ్యాంగాన్ని రాసేదానికి దగ్గరదాపుగా అంబేద్కర్ గారికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఎంత ప్రతి ఒక్క వర్గానికి అనుకూలంగా ప్రతి ఒక్కరూ ఉండేటటువంటి ఎంత బాగా రాయగలిగారంటే అది అంబేద్కర్ గారి ఒక్కరి వల్లే జరిగినటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది. వారు కల్పించినటువంటి రాజ్యాంగ ఫలాలే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రిజర్వేషన్లు అయితేనేమి వారు ఫలాలు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులు కల్పించుకొని ఈరోజు మన మిత్రులు మన ప్రియతమ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఎన్నికై ఎంతోమంది పేదలకి వారి ఆశయ సాధన కోసం పనిచేస్తూ వారి ఫలాలను పేదలకు పంచాలని వారి కోరిక మేరకు ఎంతోమందికి ఈరోజు సహకరించడం మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ వారు ఇచ్చినటువంటి ఫలాలే అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా వారి స్ఫూర్తిని మనం ముందుకు తీసుకుపోతూ వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసినటువంటి అంబేద్కర్ యువత అందరూ కూడా ఆదర్శంగా ఉండాలి. వారి అడుగుజాడల్లో నడుస్తూ వారు చెప్పినటువంటి మంచి బాటలో పయనిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలి. ఇది చాలా విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వ్యతిరేకిస్తూ గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద సిపిఐ సిపిఎం మరియు రైతు కూలీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతాంగ సమస్యలు, కార్మిక సమస్యలు, వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 500 జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఈ నెల 26వ తారీఖున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. మీటర్లు బిగించాలని చెప్పి సత్యసాయి కంపెనీ, ఆదాని కంపెనీలకు అమ్ముడుపోయి 17,000 కోట్ల రూపాయలకు ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమ్ముడుపోయి ఈవేళ స్మార్ట్ మీటర్లు అనే పేరుతో రైతులు మీటర్లు బిగిస్తూ ఉన్నారు. ఇండ్లకు కూడా స్మార్ట్ మీటర్లు అని చెప్పేసి బిగిస్తూ ఉన్నారు. రైతాంగం గిట్టుబాటు ధర లేదు. వ్యవసాయం సంబంధించినటువంటి ఉపాధి హామీ 200 రూపాయల నుండి 600 రూపాయలు చేయమంటున్నాం. వీటన్నిటి సమస్యల పైన భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 500 జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆందోళన చేస్తూ ఉన్నాం. ఏఐటీసీ రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, సిపిఐ సిపిఎం సంబంధించి ఉమ్మడి రైతు సంఘాలన్నీ కూడా ఈ ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఈ నెల 26వ తారీఖున జరిగేటువంటి పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎర్ర జెండా అండగా నిలబడి ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మనం ప్రతినిత్యం చూస్తూ ఉన్నాం. అతివృష్టి, అనావృష్టి ఈ రెండింటితో ఈ రైతులు కుంగిపోయి అసలు పూర్తిగా నష్టానికి గురైపోయి అనేక రకాలుగా వాళ్ళు కుంగిపోతున్నటువంటి పరిస్థితి. కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఈ ప్రభుత్వాలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
వాళ్ళు చెప్పే విధానాలు ఏవి కూడా అమలుపరచకుండా ఆగిపోయినందువల్లే ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. కాబట్టి దాని మీద ఈ రైతుల సమస్యలపైన ఈ నెల 26వ తేదీ ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ఉన్నటువంటి రైతు సంఘాలు కానీ, స్వచ్ఛంద సంస్థలుగా ఉన్నటువంటి రైతు సంఘాలు కానీ అందరూ కూడా ఈ నెల 26వ తేదీ ఈ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నాను పెట్టారు. దానికి సంబంధించినటువంటి భాగంలో ఈరోజు మనం ఇక్కడ గూడూరులో కూడా ఈ కరపత్రాలు రిలీజ్ చేశాం. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మురళీ గారు గూడూరు 2వ పట్టణ పరిధిలోని న్యూ ఇందిరానగర్కు వెళ్లే మార్గం అధ్వానంగా తయారైంది. సమీపంలోని పాత ఇనుము సామాన్ల దుకాణానికి భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతో రోడ్డు గుంతలమయమైపోయింది. గుంతల్లో పడిన దానిపై బంకమట్టి వేయడంతో గత 2 రోజులుగా కురుస్తోన్న వర్షాలతో రోడ్డు చిత్తడిగా మారిపోయింది. దీంతో వాహనదారులు, పాదచారులు రోడ్డుపై వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవ సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు శ్రీ పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున రెడ్డి సహకారంతో గూడూరు బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు నిరుపేదలైన 15 కుటుంబాలకు 18 రకాల ఫల సరుకులను పంపిణీ చేయడం జరిగిందని అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ తెలిపారు. వారు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా ప్రతి నెల 15 కుటుంబాలకు 18 రకాల ఫల సరుకులు పంపిణీ చేయడానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన పొనక మల్లికార్జున రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకి భగవంతుని ఆశీస్సులు నిండుగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, రవి, వాట్సాప్ రాము, కేఆర్ఎం, గ్రానైట్ ప్రభాకర్, పోతిరెడ్డి పెంచులయ్య, సర్విశెట్టి నాగరాజు, గోల్డ్ షాప్ మల్లికార్జున రెడ్డి, సంచి మునిప్రసాద్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. చూడన్నా అందరూ చూడండి. ఓకే. వచ్చి అంతా అదే వస్తున్నారు ఇక్కడ. నీకోసం రెండునా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు ప్రతి నెల ఈ ఒక ఫల సరుకులు కార్యక్రమం ఉంటుంది. ఈ నెలలో కూడా మన పొనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం మా తమ్ముడు పొనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో 15 మందికి 18 రకాల ఫల సరుకులు ఇవ్వటం జరుగుతుంది. 4 సంవత్సరాల నుంచి ఏకదాటిగా ఈ ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్న మా
పనక మల్లికార్జున రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇది ఆషామాష విషయం కాదు. ప్రతి నెల ప్రగతి సేవా సంస్థ ఉన్నంత వరకు ఈ ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే ఈ ఒక వయసుతో నిమిత్తం లేకుండా చిన్నవాడైనా కూడా మా మళ్ళీ పెద్ద మనసుతో ఈ ఒక పెద్ద ప్రాజెక్ట్ని పెట్టుకొని దిగ్విజయంగా ప్రతి నెల నడుపుతున్న మా మళ్ళీ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని ప్రగతి సేవా సంస్థ భగవంతుడి ఆశీస్సులు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మన స్టాండర్డ్ ప్రాజెక్టు 3 ప్రాజెక్టుల్లో ఇదొక ప్రాజెక్టు. రెండోది స్టాండర్డ్గా లైఫ్ లాంగ్ ఇచ్చే ప్రాజెక్టు మన డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద ఎయిడ్స్ పేషెంట్కి ఒక 30 మందికి పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. చాలా సంతోషమైన విషయం. మూడోది మా మెడనూరు సురేష్ రెడ్డి దంపతుల సహకారంతో ప్రతి నెల 2వ శనివారం క్రమం తప్పకుండా ఒక 3 ఏళ్ల నుంచి భోజనాలు పెడుతున్న మా సురేష్ రెడ్డి దంపతులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ 3 ప్రాజెక్టులు ఖచ్చితంగా ప్రతి నెల ఉంటాయి. అదే కాకుండా ఈ ఒక మనం ఈ కుట్టు మిషన్లు అయితేమి, ట్రైసైకిల్తో అయితేమి అనేక రకాల కార్యక్రమాలు చాలా చక్కగా మనం నెలకి 15 నుంచి 20 ప్రోగ్రాంలు చేస్తూ వస్తున్నాం. దానికి మనకు దేవుడిచ్చిన మనకు ఒక వరంగా భావిస్తూ, దాతలు కూడా మనకు స్నేహితులు కానీ దాతలు కానీ మా ప్రగతి సేవా సంస్థ మా కుటుంబ సభ్యులంతా కూడా సహకారం నిండుగా ఉంటుంది. ఎవరికన్నా బాగలేనప్పుడు కానీ ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా పేద పిల్లలకి ఆర్థికంగా మనం చదివించేదానికి కొంత తోడ్పాటు అయ్యేదానికైతే ఏమి, అదేవిధంగా ఈ ముసలి వాళ్ళని కొద్దిగా అనారోగ్యాలకు పాడైతే వాళ్ళకి మనం కొంత మెరుగైన వైద్య ఖర్చులు కూడా ఇవ్వటం జరుగుతూ వస్తుంది. ఈ ఒక మంచి కార్యక్రమాలని ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న మన ప్రగతి సేవా సంస్థకి వెన్నెముగ్గా మన ప్రగతి కుటుంబ సభ్యులంతా ఒక 65 మంది మనం ఒక టీం ఉన్నాం. అందరం కలిసికట్టుగా ఏదనుకున్నా కూడా ముందుకెళ్ళిపోతూ, అది పెద్ద కార్యక్రమమైనా కానీ చిన్న కార్యక్రమమైనా కానీ తప్పకుండా మనం అనుకున్నది సాధిస్తూ వస్తున్నాం. మా ప్రగతి సేవా సంస్థ మా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ఒక చుట్టుపక్కల కాలనీల్లో కూడా మ్యాక్సిమం మనం అన్ని కాలనీలని కవర్ చేస్తున్నాం. ఇంకా కూడా ఎవరికైనా ఇబ్బందులు ఇలాంటి సరుకులు ఎవరికైనా అవసరమైతే మనం ప్రతి నెలలో చెప్తుంటాం. ఈ నెలలో కూడా వాళ్ళు ముందుగానే మా వాళ్ళు ఉన్న మా ప్రగతి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన వీళ్ళు అందుకునే వీళ్ళకి అందరికీ నమస్కారాలు. ఇంకోటి ఏంటంటే ప్రతి నెల భాగంగా పనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం చాలా చక్కగా జరుగుతుంది. అదేవిధంగా మన పనక మల్లికార్జున రెడ్డి గారు మంచి దాతృత్వంతో ప్రతి నెలని ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకోబోతున్నాడు. కాబట్టి ఆయన ఎన్నో భవిష్యత్తులో కూడా మంచి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని నాకు అందించిన మా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గూడూరులోని ప్రగతి సేవా సంస్థ ఆఫీసు నుండి జరుగుతున్న ఈ కార్యక్రమం మన కీర్తిశేషులు పనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడైనటువంటి పనక మల్లికార్జున రెడ్డి గారి దాతృత్వంతో ఈరోజు ప్రతి నెలా కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని ఆయన దిగ్విజయంగా నడుపుతూ ఒక 15 మందికి నిరుపేదలకి 15 మందికి 18 రకాల పలసరుకులు అందజేస్తూ ప్రతి నెల ఎంతో కొంత వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా వాళ్ళకి మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నందుకు పనక శివకుమార్ రెడ్డి గారికి, పనక మల్లికార్జున రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మల్లికార్జున రెడ్డి గారు ఇంకా మరెన్నో విజయాలు సాధించి ఆయన మంచి పొజిషన్లో నిలబడి ఇలాంటి పేదలకి మరెన్నో సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన మా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏర్పడిన తుఫాను పట్ల వాతావరణ శాఖ ప్రకటించిన సందర్భంగా రానున్న 3 రోజుల్లో మండలంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మరియు తీర ప్రాంతాల్లోని మత్స్యకారులను వేటకు వెళ్లనీయకుండా వెళ్లిన వారిని తిరిగి రప్పించడం జరిగిందని వాకాడు మండల తహసీల్దార్ కె రామయ్య మాట్లాడుతూ, మండలంలోని అన్ని సచివాలయాల్లో మండల అధికారులను స్పెషల్ ఆఫీసర్గా నియమించడం జరిగిందని వెల్లడించారు. తుఫాను వల్ల మండలంలో ఎక్కడైనా ఇబ్బందులు జరిగితే వెంటనే
తహసీల్దార్ పోలీసులకు తెలియజేయాలని 24 గంటలు అధికారులు అందుబాటులో ఉంటారని తెలియజేశారు. వాతావరణ శాఖ ప్రకటించిన విధంగా వాకాడు మండలం తిరుపతి జిల్లాలో తీర ప్రాంతంలో ఉండే మత్స్యకారులందరినీ కూడా మనం ముందస్తుగానే వేటకు వెళ్లకుండా అందరినీ కూడా తిరిగి రప్పించడం జరిగింది. అలాగే ప్రతి సచివాలయంలో మొత్తం 12 సచివాలయాలు ఉంటే ఆ సచివాలయాల్లో స్పెషల్ ఆఫీసర్ని కూడా మండల స్థాయి అధికారులు వేయడం జరిగింది. ఎక్కడికక్కడ విఆర్ఓలు పంచాయతీ సెక్రటరీల ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది ఏది జరిగినా వెంటనే రెస్క్యూ చేయడానికి కూడా మన వాళ్ళు రెడీగా ఉన్నారు. అలాగే మన గ్రామాలలో ఎవరైతే రిహాబిలిటేషన్ సెంటర్స్ని కూడా మనం మొత్తం 25 రిహాబిలిటేషన్ సెంటర్స్ని ఐడెంటిఫై చేసుకొని మనం తుఫాన్ సెంటర్లు కావచ్చు, లేదంటే హై స్కూల్స్, యూపీ స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్లో కూడా మనం అన్ని ఏర్పాట్లు కూడా తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఎటువంటి వచ్చినా మనం ముందస్తుగా వాళ్ళని కాపాడేదానికి కానీ పశువులు కానీ లేదా జనాలు కానీ ఇబ్బంది పడకుండా మనం కూడా రెస్క్యూ చేయడానికి ఎంపీడీఓ గారు అలాగే నేను కలిసి చేస్తున్నాను తెలియజేస్తాను. సమాజానికి విజ్ఞానాన్ని అందించే తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రం భవనం కూలేందుకు సిద్ధంగా ఉండి నన్ను ఆదుకునేవారు లేరా అని దీనంగా ఎదురుచూసే పరిస్థితి ఏర్పడి ఉంది. మండల కేంద్రమైన మనుబోలు గ్రామ పంచాయతీలోని తెలుగు విజ్ఞాన కేంద్ర భవనం నిర్మించి 50 సంవత్సరాలు దాటడంతో భవనం పగుళ్లు ఏర్పడి తలుపులు కిటికీలకు చెదలు పట్టి దారుణమైన స్థితిలో ఉంది. ప్రభుత్వ అధికారులు మాత్రం గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. గ్రంథాలయ భవనాల పరిస్థితి మాత్రం పట్టించుకోవట్లేదు అని దానికి నిదర్శనం మనుబోలు గ్రంథాలయమే. ఇక్కడ ఉన్న లక్షలాది రూపాయల విలువ చేస్తే పుస్తకాలను జాగ్రత్త పరుచుకునేందుకు సిబ్బంది అవస్థలు పడుతున్నారు. పంచాయతీ వారు మాత్రం ఇంటి పన్ను కట్టించుకునే సమయంలో ప్రతి ఒక్కరి వద్ద గ్రంథాలయం పన్ను ముక్కుపిండి వసూలు చేస్తూ ఉంటారు. మనుబోలు గ్రామంలో అనేక ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉన్నప్పటికీ ఈ పాడుబడ్డ భవనంలోనే గ్రంథాలయాన్ని కొనసాగిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎకనైనా సంబంధిత అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి గ్రంథాలయాన్ని వేరొక భవనంలోకి మార్చి నూతనంగా కొత్త భవనం నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. చిల్లకూరు మండలం తూర్పు కనుపూర్ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ వారి దేవస్థానంలో ఈవో నవీన్ కుమార్ మరియు దేవస్థాన కమిటీ చైర్మన్ ఇంద్రసేనమ్మ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. అలాగే ప్రొవిజన్ సరుకుల సరఫరాకు వచ్చిన సీల్ టెండర్లను పరిశీలించారు. అందరం ఉంటే ఓకే.
ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి వారి ఆధ్వర్యంలో కోటలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగా కోట క్రాస్ రోడ్డు నుంచి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జిల్లా నలుమూలల నుంచి కోటకు వచ్చిన మాలలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మిజూరు మాధవ్, గౌరవ అధ్యక్షులు దాసరి సుందరం, గౌరవ సలహాదారులు డాక్టర్ రామకృష్ణారావు మాట్లాడుతూ రాజ్యాంగం రక్షించడానికి, వర్గీకరణ అడ్డుకోవడానికి ప్రాణాలను అర్పిస్తామని, ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో తీసుకుని పోయి వర్గీకరణ అడ్డుకుంటామని, ఇందుకోసం మారలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వర్గీకరణ వ్యతిరేక పోరాట నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి కోటలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, ప్రతి ప్రజాస్వామ్యవాదులకి ఈ రోజు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. సోదరులారా, నిజంగా భారతదేశంలో ఇంత పెద్ద రాజ్యాంగము, ఇంత పేరు ప్రఖ్యాతులు గాంచిన రాజ్యాంగానికి ఈ రోజు సంక్షోభం వాటిల్లుతుందంటే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలక పెత్తందారుల వర్గం భారత రాజ్యాంగాన్ని అనేక విధాలుగా అవమానపరుస్తూ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ ఉన్నాయని మనకందరికీ తెలిసిన విషయమే. ఈ కుల సమాజమైనటువంటి భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని 1949లో ప్రవేశపెట్టినప్పుడు మరి ఆయన ఒక మాట చెప్పాడు. అప్పటికే ఈ భారత రాజ్యాంగం ఒక మహాగ్రంథము. ఈ గ్రంథాన్ని దేవతలు లాంటి చట్టసభల్లో, మరి దేవాలయాలు లాంటి చట్టసభల్లో దేవతలు లాంటి వారు ఈ రాజ్యాంగం వాళ్ళ చేతికొస్తే దీన్ని అద్భుతంగా అమలు పరుస్తారు. కానీ దురదృష్టవశాత్తు దేవాలయాలంటే చట్టసభల్లోకి దెయ్యాలు దూరేసినాయి. మరి దెయ్యాల చేతులకి భారత రాజ్యాంగం వచ్చేసింది. మరి దీన్ని ఎలా అమలు చేస్తారు అని చెప్పి ఆయన బాధపడ్డాడు. సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, అనాథులలో స్వేచ్ఛను, అంతస్తులోను అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రతత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకముగా తీర్మానించుకొని నవంబర్ 26, 1949న మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. జై భీమ్. జరుపుకుంటున్నాం. ఇంత వర్షమైనా కూడా సరే నేను 10 మంది కూడా రారనుకున్నాను. ఇంతమంది వచ్చి ఈ సభని దిగ్విజయం చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇక రాజ్యాంగం గురించి మాట్లాడాలంటే మన రాజ్యాంగము మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన అద్భుత గ్రంథం. ఇది బైబిల్ కంటే, భగవద్గీత కంటే, ఖురాన్ కంటే కూడా గొప్పదైన గ్రంథం అని నాకు తెలుసు. ఎందుకంటే ఈ యొక్క రాజ్యాంగం వల్లనే క్రైస్తవులు కానీ, ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ కలిసిమెలిసి ఉన్నాం. అదే గుడులు కడితే అందరికి పోలేం. ఇప్పుడు వెంకటేశ్వర గుడికి పోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి. రాజ్యాంగం చదవాలంటే ఏ డిక్లరేషన్ అవసరం లేదు. క్రిస్టియన్ అయినా చదవచ్చు, ముస్లిం అయినా చదవచ్చు, హిందూ అయినా చదవచ్చు, ఎవరైనా చదివే హక్కు మనకుంది. ఆ రాజ్యాంగంలో మనకి ఇచ్చిన హక్కు అది. మనం చూస్తూనే ఉన్నాం సోదరులారా. ఆ పక్క పాకిస్తాను, ఈ పక్క శ్రీలంక, ఆ పక్క బంగ్లాదేశ్ ఏ విధంగా గందరగోళం ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. దానికి కారణం ఒకటే, వాళ్ళ రాజ్యాంగం సరిగా లేదు. మన రాజ్యాంగం అంత గట్టిగా రాసిన మన రాజ్యాంగం వల్లనే. మిత్రులందరికీ జై భీమ్, జై భీమ్, జై భీమ్. మిత్రులారా, మనం 11వ తేదీ పెట్టిన ర్యాలీ అనుకోకుండా ఏ గ్రామానికి పోకుండా భారీ స్థాయిలో చేయగలిగాం. అయితే సోదరులారా, మనం సుమారు 60 గ్రామాల వరకు గూడూరు నియోజకవర్గంలో తిరిగాం. సర్వేపల్లిని టచ్ చేసాం, ఎలడిగిని టచ్ చేసాం, సూలూరుపేటని టచ్ చేసాం. కోట కేంద్రంగా ఏర్పడ్డ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకత్వం నమ్మకంగా అందరికీ హక్కులు సాధించుకునే దానికోసం ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ప్రతి ఒక్కరూ ఇది ఆయన్ని గౌరవించాలి. ప్రతి ఒక్క కుల మధ్య తీర్థాలు గౌరవించాలని పోరాటం ప్రతి ఒక్కరూ సక్సెస్ కావాలని కోరుకుంటూ అందరికీ అభినందనలు తెలుపుతూ ఆయన జోహార్లు అర్పిస్తూ అంబేద్కర్ గారికి
గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు, భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు గ్రామంలోని శ్రీ వినాయక స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వసూనాగం రూపమన్యస్సాం పద్మమాలినీ సూర్యామిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీర్మనపగామినీ యజ్ఞామిరణ్యం ప్రబోధం గావో పారివదన్యతాస్తే ధాతా పురస్తా జముజా జహార చక్ర ప్రవిద్వామది అహింగచ్చ సర్వాన్ జంబయం సర్వా ఇష్టం మనుషానాం అమం మనుజానాం సర్వం మనుషానాం సత్యమ్యారావృణీమహే యాగం యజ్ఞాయ పదాంగురుమాహిం సుదృశం జగత్ శివేన వచసా త్వాగిరిశాచ్చ పదామసి యదానత్ సర్వమిద్యగతం త్రియక్షరార్ద్రాక్షమాలం సులలిత వంశాంబమామూర్తిభేదం రుద్రాంతామృతయే అస్తోకా పృథమేకమీసమనిషం రుద్రానువాకాంజపే అనుష్ఠఛందయః సంకర్షణమూర్తి స్వరూపో యోసోభాదిత్య పరమ పురుషేవ సర్వం కలిత్వం బ్రహ్మాసి సాక్షాత్ ఆత్మాసి నిత్యం పృథం లక్ష్మీ సమాన్ భవోద్భవాయ నమః దేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ కులకడిదటీం పద్మపత్రతరాయతాక్షీ గంభీరావర్తన విష్టన భరణమిత. వార్తలు ముగించే ముందు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.